మహారాజ్కి జై. శ్రీ గురుదేవ దత్తకి జై. ఈరోజు మనం చేసే వీడియో పిల్లల్ని చాలా బాగా ప్రేమించాలి అనే విషయం మీద మనం మాట్లాడుకుందాం. మీకు అందరికీ నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. పిల్లల్ని చాలా బాగా ప్రేమించాలి. అందరూ ప్రేమించకుండా ఎలా ఉంటారు? కానీ ప్రేమతో పాటు మనం వాళ్ళకి బాధ్యతలు కూడా నేర్పించాలి అంటున్నాను అనమాట. చిన్న పిల్లవాడి నుంచి అప్పటి నుంచి చక్కగా మనం అన్ని విషయాలు వాళ్ళతో ఒక ఫ్రెండ్ లాగా మనం చేసుకోవాలన్నమాట. అంటే చిన్న పిల్లవాళ్ళ నుంచి అంటే మనం వాళ్ళని ఆత్మీయంగా దగ్గర తీసుకోవడం, మన స్పర్శతో వాళ్ళని ఎత్తుకొని ముద్దాడటం. చాలామంది అంటే అందరూ తల్లి ఆల్మోస్ట్ తల్లి అలాగే చేస్తుంది. కానీ తండ్రి దగ్గరకు వచ్చేటప్పటికి ఆ ప్రేమను ఎక్కడ వ్యక్తపరిస్తే ఆ పిల్లవాడు ఎక్కడ పాడైపోతాడు అని కొంచెం దూరంగా పెట్టడానికి ప్రయత్నిస్తాడు. అలాగే తండ్రి దగ్గర చేస్తే తల్లి కూడా ఇద్దరు గారం చేయకూడదు అని అనుకుంటారు. అది కరెక్టే, అది వాస్తవమే. కానీ గారం దేంట్లో చేయాలి, గారాబం దేంట్లో చేయకూడదు, ముందు మనం ఇది నేర్చుకోవాలన్నమాట. అందరికి తెలిసిందే, నేను కొత్తగా ఏం కనిపెట్టలేదండి చెప్పేది. ఎందుకంటే ఫస్ట్ మనం పిల్లలతో ఎలా ఉండాలో అందరికీ తెలిసిందే అని చెప్తున్నాను రోజు కూడా. కానీ బాధ్యత నేర్పించాలని చిన్నప్పటి నుంచి, అంటే చిన్నప్పుడు అంటే చిన్నప్పుడు ఏం కాదు, కనీసం వాళ్ళకు ఒక 6 సంవత్సరాలు 5 సంవత్సరాలు వచ్చినప్పటి నుంచి ఆడపిల్లలకు కావచ్చు, మగపిల్లలకు కావచ్చు, నీళ్లు తీసుకురామని చెప్పడం, తాగడానికి నీళ్ళు తీసుకురా అని చెప్పడం, తర్వాత వచ్చి ఈ గ్లాస్ తీసుకెళ్ళి అక్కడ పెట్టు, లేదంటే ఇది తీసుకెళ్ళి అక్కడ పెట్టు అని మనం చిన్న చిన్న పనులు చెప్పడం, దాంతో వాళ్ళకు పని చేయడం స్టార్ట్ అవుతుంది. చాలామంది ఇళ్లలో నాకు తెలిసిన ఇది ఎందుకు చెప్తానంటే నేను చూసి చెప్తున్నాను తప్ప చూడకుండా కాదు. నాకు తెలిసిన కొంతమంది ఇళ్లలో నీళ్ళు పట్టమని, అంటే బాటల్స్ నీళ్లు పట్టి పెడతారు కదా, నీళ్లు పట్టమని తల్లి చెప్తే కూడా తండ్రి నా పిల్లలకి చెప్తావా, నీకేం చేసుకోలేవా అని అంటున్నారు. అలాగే తండ్రి చెప్తే తల్లి కూడా నాకు చెప్తావా, నా పిల్లలకు చెప్తావా అని అంటున్నారు. అంటే అలా చిన్న చిన్న పనులు చేయకుంటే రేపు పెద్ద అయిన తర్వాత వాళ్ళు సోమరులుగా తయారైతే వాళ్ళు చదువుకునే రోజుల్లో, ఈ యొక్క పరిగెత్తే కాలంలో వాళ్ళు ఎలా నేర్చుకుంటారు? వాళ్ళు చిన్నప్పటి నుంచే నేర్చుకోవాలి కదా అన్నీ. కాబట్టి నిద్ర లేవగానే వాళ్ళు దుప్పటి వాళ్ళు మడత పెట్టుకోమని చెప్పాలి. తర్వాత వాళ్ళకి కనీసం చిన్న చిన్న పనులన్నీ చెప్పాలి. అలా చేస్తే కనీసం 10 ఏళ్ళు వచ్చిన తర్వాత అయినా వాళ్ళకు కొంత అవగాహన ఉంటుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే పెద్దయినా నేర్చుకుంటారులే, ఏముందిలే అని అనేవారు. కానీ ఇక్కడ నా విషయంలో చూసుకున్నట్లయితే నా పిల్లలకి మా వారు అన్నీ నేర్పించారని. నా కూతురునైతే ఒక కొడుకులాగా పెంచారనమాట మా వారు. నువ్వు బ్యాంకుకి వెళ్ళగలవు, నువ్వు చేసుకోవాలి, బ్యాంక్కి వెళ్ళాలి, ఇది చేసుకోవాలి. నేను అలా చూసేదాన్ని, ఏంటి బ్యాంకు పనులు కూడా ఆడపిల్లకి చెప్తున్నాడే అని. ఆడపిల్ల ఈరోజు ఎన్నో పనులు చేసుకుంటా ఉందన్నమాట. ఆడపిల్ల అని తేలిగ్గా మనం అనకూడదు. అన్ని పనులు ఈరోజు ఫ్లైట్ నడిపేది ఆడవాళ్ళే, ట్రైన్ నడిపేది ఆడవాళ్ళే, ఎంత ముందంజలో ఉన్నారు కదా ఆడపిల్ల అని మనం అనుకోకూడదు. ఈరోజు బాధ్యతగా ప్రవర్తిస్తూ ఉన్నారంటే ఆడపిల్లలు కూడా ఉన్నారండి. అలాగే మన కష్టం, మన నష్టం, ఇంట్లో మన శుభం, మన లాభాలు అన్నీ కూడా పిల్లలకి పంచుకోవాలి. వాళ్ళకి అప్పులు చెప్పకూడదు, వాళ్ళకి బాధలు చెప్పకూడదు, వాళ్ళకి మన దగ్గర డబ్బులు ఎంత ఉందో చెప్పకూడదు, వాళ్ళకి మన దగ్గర నగలు ఎంత ఉందో చెప్పకూడదు అనుకుంటా. నిజంగా డబ్బులు ఎంత ఉందో చెప్పకపోయినా పర్వాలేదు, ఏం నష్టం లేదు. కానీ మన దగ్గర కష్టం, ఇదిగో ఈ కష్టంతో మన నాన్న మనల్ని పోషిస్తున్నాడు, మనకు ఈ కష్టంతో మన అమ్మ మనల్ని చదివిస్తూ ఉంది అని వాళ్ళకి బాధ్యతను గుర్తు చేయాలండి. మనం బాధ్యతను గుర్తు చేయాలి. అప్పుడు ఆ బాధ్యతను గుర్తు చేస్తే ఏమవుతుందంటే పెద్దవాళ్ళు అయిన తర్వాత నిజమే, మా అమ్మమ్మ నన్ను ఇంత కష్టపడి నన్ను చదివించారు కదా అని తల్లిదండ్రులు చూసేదానికి చాలా వరకు మనకి ఆస్కారం ఉంటుందండి. మనమేం చేస్తామంటే పిల్లలు తెలియకూడదు, ఏ విషయం పిల్లలు తెలియకూడదు, అయ్యో వాళ్ళు తెలిస్తే బాధపడతారు అని మనం అనుకుంటాం. లేదు, కష్టం కూడా వాళ్ళకి ఖచ్చితంగా తెలియాలి. అప్పుడే మనం నిజంగా వాళ్ళని ప్రేమించిన వాళ్ళు అవుతాం తప్ప మనం ప్రేమ అంటే ఏమనుకుంటాం అంటే వాళ్ళు ఏదో బుజ్జగించేసి అన్నం పెట్టేసి వాళ్ళ బట్టలు కొనిచ్చేసి వాళ్ళ చేతిలో డబ్బులు ఇచ్చేసి వాళ్ళు ఏదైతే ఇచ్చేసి ఇది ప్రేమ అనుకుంటాం. అది ప్రేమ కాదు. రేపు మళ్ళీ వాళ్ళు పెళ్ళయిన తర్వాత కూడా చాలా బాధపడతారు. భార్య దగ్గర కావచ్చు, లేదా భర్త దగ్గర కావచ్చు, వాళ్ళ ఇంట్లో కావచ్చు, ఎక్కడైనా సరే వాళ్ళు బాధపడతారనమాట.
కాబట్టి వాళ్ళు బాధపడకుండా ఉండాలి, వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉండాలి అంటే అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, తల్లిదండ్రి వాళ్ళు చక్కగా బాధ్యతల్ని గుర్తు చేస్తూ ఉండాలి. చూడరా మీ నాన్న చూడు ఎంత కష్టపడుతున్నాడో మన కోసమే, లేదా మీ అమ్మ చూడరా పొద్దుట నుంచి అమ్మ విశ్రాంతి లేకుండా అమ్మ మన కోసమే కష్టపడుతుందిరా అని ఆ అమ్మ ప్రేమను అక్కడ తెలియచెప్పాలి. అలాగే తండ్రి ప్రేమను కూడా అక్కడ తల్లి గుర్తు చేయాలి. కానీ చాలామంది ఇళ్లలో ఇక్కడ భార్యాభర్తలే గొడవ ఆడుకుంటూ ఉంటారు, మళ్ళీ పిల్లల దగ్గర చాలా చులుకునైపోతారు కదా. కాబట్టి అప్పుడు భార్యని భర్త గౌరవించాలి, భర్తని భార్య గౌరవించాలి. ఆ ఇద్దరు కలిపి పిల్లల్ని ప్రేమగా చూసుకోవాలి. కానీ కొంతమంది ఇళ్లలో నేను చూస్తూ ఉంటాను, వాళ్ళిద్దరూ అక్కడే పెద్ద పెద్ద గొడవలు ఆడుకుంటూ ఉంటారు, పిల్లలు అలా బెంబేలైతే చూస్తూ ఉంటారు. ఏం మాట్లాడాలో తెలియదు, తల్లి పక్క మాట్లాడాలా తండ్రి పక్క మాట్లాడాలో తెలియదు. అప్పుడు ఆ పిల్లలకి వీక్నెస్ ఇచ్చిన వాళ్ళు అవుతాం. అప్పుడు ఎవరో లేనప్పుడు మనలాంటి వాళ్ళు ఏమ్మా నువ్వు మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టం అని సరదా కడిగిన కూడా వాళ్ళు ఎప్పుడు పోట్లాడుకుంటారు, నాకెవరు ఇష్టం లేదు అనే స్థితికి వస్తారండి. మనం ఏం చేయాలి, మనం పోట్లాడుకోకూడదు. నిజంగా పోట్లాడరాని భార్య భర్తలు ఎవరైనా ఉంటారా? పోట్లాడిన ఇల్లు ఎవరికైనా ఉంటుంది, అందరికీ ఉంటుంది. కానీ మనం ఏ సమయంలో ఎంత కోపమైనా రాని, కానీ ఒకళ్ళు బయటికి వెళ్ళిపోవాలి. కోపం వచ్చిందంటే ఒకరు బయటికి వెళ్ళిపోవాలి, లేదా మౌనంగా ఉండాలి. కోపాన్ని అధిగమించడం అంత సులభం కాదు. కాబట్టి ఆ కోపాన్ని దిగమింగుకోవాలి. పిల్లలు ఉన్నారు అక్కడ, వాళ్ళ దగ్గర జాగ్రత్తగా మనం ప్రవర్తించాలి. రేపు అదే విధంతో వాళ్ళు పెళ్ళైన తర్వాత వాళ్ళు కూడా అలాగే ప్రవర్తిస్తారు, వాళ్ళ భార్యలతో కావచ్చు, భర్తలతో కావచ్చు. మా అమ్మ అనేది ఏంటి లెక్క, లేదా మా నాన్నే అన్నాడు ఏంటి లెక్క అని ఆలోచిస్తారు. కాబట్టి పిల్లలు మనం బాధ్యతారహితంగా పెంచాలి. అందరూ మనం అనుకుంటా నా పిల్లల్ని ఇంజనీరింగ్ చేయించాను, నా పిల్లల్ని డాక్టర్లు చేయించా, నా పిల్లల్ని గొప్ప గొప్ప చదివించాను అనుకుంటావే కానీ మనం ఇలాంటి చిన్న చిన్న సంస్కారాలు ఇవ్వకుంటే అది చదివినా కూడా వేస్ట్ అనమాట. కాబట్టి చదువు లేకపోయినా పర్వాలేదు, కానీ సంస్కారం అనేది తప్పనిసరిగా ఉండాలి. పిల్లలకు చిన్నప్పటి నుంచి బాధ్యతలు అన్ని ఇదిగో ఇలా ఇలా అని బాధ్యతలు, మన కష్టం నష్టం, వాళ్ళు ఏసీలో వెళ్ళాలనుకున్నారనుకో, లేదు నాన్న మనం స్లీపర్లోనే పోదాం, మన కష్టం ఇలాగా అని వాళ్ళకు లైఫ్ ఎంజాయ్ చేయాలని చూస్తారు పాపం పిల్లలు. ఎందుకంటే పక్కతోటి వాళ్ళతో పోల్చుకోవచ్చు, లేదా బంధువులతో పోల్చుకోవచ్చు, ఇలా చూస్తూ ఉంటారు పిల్లలు. అందరూ తప్పేం కాదు, కానీ మన పరిస్థితి మనం తప్పకుండా పిల్లలకు చెప్పి వాళ్ళకి కష్టం అవన్నీ తెలియచెప్తే వాళ్ళు ఆటోమేటిక్గా నిజమేలా అనుకుంటారు. లేదు తోటి పిల్లలు ఇంకెక్కడ టూర్ పోతాను నేను పోవాలి, ఇంకెక్కడికైనా చేస్తాను అమ్మ నేను వెళ్తాను, వాళ్ళంతా వెళ్తున్నారు అని పాపం ఇంట్లో బాధ్యత లేకుండా కొంతమంది పిల్లలు చేస్తూ ఉంటారు అనమాట. నేను అందరిని సంబోధించి నేను ఈ వీడియో చేయట్లేదు, కొంతమంది పిల్లల్ని అలా తయారు చేస్తున్నాము. కాబట్టి వాళ్ళకి మనం మన పరిస్థితి, మన స్థితిగతుల్ని మనం చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు. పిల్లలేమి అంత శాడిస్టులు కాదు, అర్థం చేసుకునే వయసు ఉంది వాళ్ళకి, అర్థమయ్యేలా చెప్పే మనసు ఉంది మనకి. కాబట్టి పిల్లల్ని చక్కగా ఒక మంచి మార్గంలో పెట్టే బాధ్యత తాతది కావచ్చు, అమ్మమ్మది కావచ్చు, నానమ్మది కావచ్చు. మన అమ్మమ్మలు చాలా గారాలు చేస్తూ ఉంటాం, లేదా నానమ్మలు చాలా గారాలు చేస్తూ ఉంటాం. అమ్మ కొట్టింది అనుకో, లేదు నువ్వు రా, మీ అమ్మ అలాగే కొట్టింది నువ్వు రా అంటూ ఉంటాం. లేదా మీ నాన్న అలాగే కొడతాడు, మీ నాన్న బుద్ధి లేదులే రా అంటాడు. అక్కడ మనం ప్రేమను వ్యక్తపరుస్తున్నామని మనం అనుకుంటున్నాం, కానీ అక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే అది ప్రేమ కాదు, వాళ్ళ మీద నెగిటివ్ మనం అక్కడ చెప్తూ ఉంటే పిల్లలకి నిజమే మా అమ్మ ఎప్పుడు కొడుతుంది నానమ్మ నీ దగ్గరే ఉంటా, ఏదన్నా మా అమ్మ నాన్న చెప్తూ ఉంటుంది నీ దగ్గరే ఉంటా అమ్మమ్మ ఇలా చెప్తారు. కాదు, ఎందుకు కొట్టింది అమ్మ నిన్ను, అమ్మ కొట్టింది అంటే ఎందుకు కొట్టింది, నువ్వేం తప్పు చేశావు అని మనం అడగాలి పెద్దవాళ్ళు. అలా మన తాతలు కావచ్చు, మన అమ్మమ్మలు నాయనమ్మలు, మన అమ్మ నాన్న అందరూ కలిపి పిల్లల్ని భావి పౌరులుగా తయారు చేసే ఆ యొక్క శక్తి మనలోనే ఉంది. పిల్లల్ని ఎటు కావాలంటే అటు మార్చుకోవచ్చు. కాబట్టి చిన్నప్పుడే వంగండి, పెద్దయినా వంగుతారు వాళ్ళు, వంగరు. అందుకే బదులు మాట్లాడతారు. మన ప్రశ్నలకు వాళ్ళు ఒకటంటే మనం 4 అంటారు అని పెద్దవాళ్ళకి ఏడవటం కాదు, మనం చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఒక క్రమశిక్షణతో పెంచాలండి. నేను ఇది గొప్పగా చెప్పాను అనుకుంటారేమో, నా పాప పిల్లలు ఉన్నారు, ఇద్దరు ఎంతవరకు అంటే అంతవరకు లిమిట్స్ దాటరండి. చాలా చక్కగా మనం వెళ్ళిన ఎంతో ప్రేమగా మాట్లాడతారు. అంతే, వాళ్ళ స్కూలు, వాళ్ళ పని, వాళ్ళ అమ్మగారు. నేను ఇవన్నీ ఎలా చెప్పానంటే మా పాప చెప్పుద్ది, వాళ్ళు నేర్పించాలమ్మా అవన్నీ, రేపు పెద్ద అయిన తర్వాత వాళ్ళ ఆవిడ దగ్గర తిట్లు తింటారు అని వాళ్ళకు నీళ్ళు పట్టడం, తర్వాత వచ్చి బాటిల్స్కి నీళ్ళు నింపడం, తర్వాత వచ్చి స్కూల్కి వాళ్ళే కొన్ని సర్దుకోవడం, తర్వాత నిద్రలేస్తే దుప్పటి మడత పెట్టడం, కొన్ని ఇవన్నీ చేస్తారండి. అప్పుడు ఇంట్లో తల్లిదండ్రులు లేకుంటే కూడా వాళ్ళే కొంత ఇంటిని చక్కదిద్దుకునే బాధ్యత వస్తుందండి. కాబట్టి మనందరం పిల్లలతో అందరూ చేస్తున్నారు, దానికేం కాదు. కాబట్టి ఇంకా కూడా మన పిల్లలకు బాధ్యత నేర్పించి పిల్లలందరినీ మంచి మార్గంలో పెట్టే ప్రయత్నం మనం అందరం చేద్దాం. సాయిరామ్ అందాం, అందరూ హాయిగా ఉందాం. జై గురుదేవ దత్త.